హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇవే. 12వ పీఆర్సీ పే స్కేల్స్, డీఏ, ఐఆర్‌లపై ముఖ్య ప్రకటన. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు. కొత్త ప్రభుత్వంపై భారీ అంచనాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో పెండింగ్ బకాయిలు ఒకటి. ముఖ్యంగా 11వ పీఆర్సీకి సంబంధించిన డీఏ అలాగే డీఆర్ బకాయిలు ఉద్యోగ పెన్షన్లకు తలనొప్పిగా మారాయి. ఈ బకాయిలు ఒక్కొక్కరి ఉద్యోగ పెన్షనర్‌కు వారి వారి బేసిక్‌ని బట్టి 2-4 లక్షల వరకు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. గత ప్రభుత్వం ఈ బకాయిలను చెల్లించడంలో పూర్తిగా విఫలమైందనే చెప్పవచ్చు. దీంతో ఉద్యోగ పెన్షనర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం, కొత్త ప్రభుత్వంపై ఆశలు. గత ప్రభుత్వం ఒక డీఏని కూడా బకాయిని కూడా చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం డీఏలు, ఐఆర్, పీఆర్సీ అమలు చేస్తామని, పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఉద్యోగ పెన్షనర్లు కొత్త ప్రభుత్వంపై భారీగా ఆశలైతే పెట్టుకున్నారు. 12వ పీఆర్సీ నివేదిక కోసం ఎదురుచూపులు. ఇక రెండవ అతిపెద్ద అంశం 12వ పీఆర్సీ. 11వ పీఆర్సీ గడువు జూన్ 2023తోనే ముగిసింది. 12వ పీఆర్సీ కోసం 2023లోనే కమిటీ వేసినప్పటికీ గత ప్రభుత్వం ఇంతవరకు నివేదిక రాలేదు. కమిటీ చైర్మన్ మన్మోహన్ సింగ్ గారు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆయన పదవి నుంచి తప్పుకోవడం జరిగింది. దీనివల్ల నివేదిక అనేది ఆలస్యమైంది. కొన్ని ఉద్యోగ సంఘాలు ఇచ్చిన గడువు పూర్తయినందున విచారణ లేకుండానే పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. 12వ పీఆర్సీ అమలు ఆలస్యమైతే ఉద్యోగులు, పెన్షనర్లు భారీగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 12వ పీఆర్సీ అమలు మరియు జీతాల పెంపు. 12 పీఆర్సీ అమలు చేస్తే అప్పటి వరకు ఉన్న డీఏ బేసిక్‌లో కలుస్తుంది. అంతేకాకుండా ఫిట్‌మెంట్ కూడా ఉంటుంది. ఈసారి ఫిట్‌మెంట్ 27% నుంచి 30% వరకు ఉండవచ్చు అని అంచనా. దీనివల్ల ఉద్యోగుల బేసిక్ పేలో 63% వరకు పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు రూ. 40,000 జీతం ఉన్న ఉద్యోగికి 25,000 పైగా అదనంగా పెరిగే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వంపై ఉద్యోగులు, పెన్షనర్ల అంచనాలు. ప్రభుత్వం పీఆర్సీ అమలును ఆలస్యం చేస్తే ఉద్యోగులు మరియు పెన్షనర్లు భారీగా నష్టపోతారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు మేలు చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ మేరకే పవన్ కళ్యాణ్ గారి హామీ. డిప్యూటీ సీఎం. ఉద్యోగుల సమస్యలపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అన్ని బకాయిలు ఒకేసారి చెల్లించే పరిస్థితి లేదని, విడతల వారీగా చెల్లిస్తామని తెలిపారు. అంతేకాకుండా సిపిఎస్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. దీనికోసం 1 సంవత్సరం గడువు కోరారు. కొత్త ప్రభుత్వం తీసుకున్న చర్యలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 వారాల్లోనే ఉద్యోగులకు సంబంధించి ఒక ప్రధాన సమస్యను పరిష్కరించింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు 1వ తేదీన జీతాలు, పెన్షన్లు జమ చేసేందుకు చర్యలు తీసుకుంది. ఇది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఒకటి. ఇతర పెండింగ్ బకాయిలు. 12వ పీఆర్సీతో పాటు ఏపీజీఎల్ఐ రుణాలు, పీఎఫ్, ఎర్న్డ్ లీవ్, సరెండర్ లీవ్, టీఏ బిల్లులు, అనేక ఇతర బిల్లులు అన్నీ కూడా ఉద్యోగులకు రావాల్సి ఉంది. ఈ బకాయిలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనకు రీసెంట్‌గానే ఏపీజీఎల్ఐ మరియు పీఎఫ్ సంబంధించి 6,200,00,00,000 ప్రభుత్వము విడుదల చేసింది. ఇంకా ఈ యొక్క ఐఆర్ అయితేనేమి, డీఏ అయితేనేమి, ఎస్ఎల్స్, 12వ పీఆర్సీ, సరెండర్ లీవ్స్ ఇయన్నీ కూడా పెండింగ్‌లో పెట్టేసింది. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. పీఆర్సీ అమలు, ఇతర బకాయిలు చెల్లించే ప్రక్రియ త్వరగా తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు, పెన్షనర్లు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తూ ఉన్నారు. కొత్త ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తుందని అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు. సో, ముఖ్యాంశాలు: 11వ పీఆర్సీ, డీఏ, డీఆర్ బకాయిలు. ఉద్యోగ పెన్షనర్లకు 2-4 లక్షల వరకు బకాయిలు. 12వ పీఆర్సీ కమిటీ వేసిన నివేదిక ఆలస్యం. ఉద్యోగులు నష్టపోతారని ఆందోళన. ఫిట్‌మెంట్ 27% నుంచి 30% వరకు ఉండే అవకాశం. ఉద్యోగుల జీతాల్లో 63% వరకు పెరుగుదల ఉండే అవకాశం.
అలాగే కూటమి ప్రభుత్వ హామీలు అయినటువంటి పీఆర్సీ, ఐఆర్ అమలు, పెండింగ్ బకాయిల చెల్లింపులు. ఇక పవన్ కళ్యాణ్ గారి హామీ సీపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ, 1వ తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లింపుల్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ఒకటి. సో, అలాగే ఎర్న్డ్ లీవ్స్, సరెండర్ లీవ్స్, టీఏ బిల్లులు, ట్రావెల్ అలవెన్స్‌లు చెల్లింపులైతే చేయాల్సి ఉంది.